హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను పొటాటో అండ్ ఎగ్ కర్రీతో. సో, పొటాటో మసాలా ఎగ్ కర్రీ ఇది. సో, ఇది చాలా ఈజీగా ఉంటుంది. చాలా చాలా మంచి కాంబినేషన్ కర్రీ అండి. అంటే మనకి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా బాగా అనిపిస్తుంది, ఎగ్స్ తినే వాళ్ళకి. సో, దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేశాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ యాడ్ చేశాను. నేను డైలీ కర్రీస్లో ఎక్కువ మసాలాస్ కానీ స్పైసెస్ కానీ ఎక్కువ యూజ్ చేయనండి. అంటే వెజ్ కర్రీ ఏమైనా చేస్తున్నాను అంటే ఎక్కువ స్పైసెస్ ఏమి యూజ్ చేయను. సో డైరెక్ట్గా నేను ఆనియన్స్ యాడ్ చేసేసాను. సో దాని తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా కూడా మంచిగా కుక్ అవ్వాలి. సో మూత పెట్టేసి నేను కుక్ చేస్తున్నాను. కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేస్తాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ కూడా సాల్ట్ వెంటనే యాడ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా కుక్ అవుతుంది. దాని తర్వాత నేను మిర్చి యాడ్ చేస్తున్నాను. ఒక 4 మిర్చి నేను యాడ్ చేశాను. మిర్చి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించాలి. సో మంచిగా మెత్తగా అయిపోతాయండి కొంచెం ఆనియన్స్. అలా అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఎగ్ కూడా యూజ్ చేస్తున్నాను. కొంచెం మసాలా కర్రీ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను వెజ్ కర్రీ చేసినప్పుడు మసాలా కానీ లేకపోతే స్పైసెస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది యాడ్ చేయను. ఎందుకంటే మేము మసాలా ఎక్కువ తింటాం కదా, అంటే నార్మల్గా నాన్ వెజ్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి. సో వెజ్ కర్రీస్ చేసినప్పుడల్లా కనీసం మసాలాస్ అవాయిడ్ చేస్తానన్నమాట. సో కొంచెం అది కూడా ఫ్రై అయ్యి కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం యాడ్ చేయాలి. సో ఇది మీరు కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చండి ఈ కర్రీ అంతా. నేను స్టార్ట్ చేయడం అలాగే స్టార్ట్ చేశాను కానీ ఇంకా లేట్ అయిపోతుంది ఆయన ఆఫీస్కి అని చెప్పి తర్వాత మధ్యలో కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో దాని తర్వాత కారం యాడ్ చేసిన తర్వాత నేను పొటాటో పీసెస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ముందు మీరు బాయిల్ చేసి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మొత్తం అంతా కుకింగ్ అంతా కూడా కుక్కర్లోనే చేసుకోవచ్చు. నేను మీకు ఈసారి కుక్కర్లో కూడా చూపిస్తాను ఒకసారి. అంటే సేమ్ ప్రాసెసే ఉంటుంది, బట్ బిగినర్స్ కోసం కదా మన వంటలన్నీ, కాబట్టి వాళ్ళ కోసం. సో ఆల్రెడీ నేను ఎగ్స్ బాయిల్ చేసేసి కొంచెం ఆయిల్లో ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేశాను ఒక 5 minutes. ఇప్పుడు వాటిని కూడా ఈ కర్రీలో వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి దాంట్లో ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించాలి. యాక్చువల్గా నేను చాలాసేపు మగ్గించాను, 1/2 hour అయినా సరే పొటాటో నాకు కుక్ అవ్వలేనట్టు అనిపించింది. అండ్ ఆఫీస్ టైం అయిపోయేసరికి నేను ఇంకా కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వేయించేసాను. దాని తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసాను. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది చాలా చాలా బాగుంటుందండి, అంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. సో దాని తర్వాత నేను మొత్తం ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకోవడం సర్దుకోవడం ఇదంతా స్టార్ట్ చేశాను. ఎందుకంటే సాటర్డే సండే కొంచెం అలా పడేసి ఉంచేస్తాం అనమాట. ఎన్నున్నా కూడా అలా చైర్స్లో ఉంచేస్తాము. సో మండే కొంచెం నాకు వర్క్ ఎక్కువ ఉంటుందన్నమాట.
ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో గోరింటాకు చూపిస్తానని చెప్పాను, మర్చిపోయాను. సో ఇది నా గోరింటాకు, పర్వాలేదు, ఓకే, బాగానే పండింది. ఎప్పుడు కంటే చాలా బెటర్ అనమాట. ఇది కూడా నాకు అస్సలు పండదు. గోరింటాకు చాలా బాగా పండుతుంది. ఈ గోరింటాకు ఆకు బాగుందనమాట. సో అందుకని బాగానే పండింది. సో ఇది పండిన తర్వాత సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకా నాకు పిక్ షేర్ చేసుకోలేదంటే చాలామంది అడిగారు. సో ఇప్పుడు షేర్ చేసుకున్నాను అనమాట. అండ్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అంటున్నారండి కొలాబరేషన్స్ ఎక్కువ చేసేస్తున్నారు, లేకపోతే ఫ్రీ ప్రొడక్ట్సే చూపించేస్తున్నారు అని చెప్పేసి. అలా ఏం లేదండి. యాక్చువల్గా చూపిస్తున్నాను, అవును, కానీ ఫ్రీగా వచ్చినవి మాత్రమే చూపిస్తున్నానని మాత్రం అనుకోకండి. అలా అయితే ఏం లేదు. సో అవి మాత్రమే చూపించేది ఏం లేదు. స్కిన్ కేర్ మేకప్ అంటే వాళ్ళు పంపిస్తున్నారు, ఓకే, నాకు నేనే సెలెక్ట్ చేసుకుని తీసుకునేవే. స్కిన్ కేర్ మేకప్ వాళ్ళు ఫ్రీగా పంపించినా కూడా నాకు నచ్చినవి మాత్రమే నేను తీసుకుంటాను. ఇవి పంపించండి అని మాత్రమే చెప్తాను. అంతేకాని వాళ్ళు ఇష్టం వచ్చినవి ఇస్తే నేనేం తీసేసుకోనండి. సో నాకు నచ్చినవి మాత్రమే నేను తీసుకుంటాను. మీరు ఏవైతే రివ్యూస్ అడుగుతారో అవి నేను చూస్ చేసుకుంటాను ఎక్కువగా. సో మీరు ఏవైనా రివ్యూస్ అడుగుతున్నారు అనుకోండి, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద రివ్యూ చేయండి అని అన్నారు అనుకోండి, సో ఆ ప్రోడక్ట్ నేను అడుగుతాను అనమాట, అది పంపించమని. సో వాళ్ళు పంపిస్తారు, అంతకంటే ఏం లేదు. వాళ్ళు ఇష్టమని ఏం నాకు పంపించరు. స్కిన్ కేర్ మేకప్ విషయానికి వస్తే ఇంకొకటి, డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఈ విషయానికి వస్తే ఏంటి అంటే వాళ్ళు ఒక బడ్జెట్ పెట్టుకుంటారు. ఈ శారీ 1000 రూపీస్లోనే వీళ్ళకి పంపించాలి, లేకపోతే 2000 రూపీస్ బిలోలోనే వీళ్ళకి పంపించాలి అని బడ్జెట్ పెట్టుకుంటారు వాళ్ళు. సో అలానే నాకు ఒక పిక్స్ సెండ్ చేస్తూ ఉంటారు. లేదు నాకు వాటిలో ఏం నచ్చలేదు, కొంచెం కాస్ట్లీ పంపించండి, నేను మీకు హాఫ్ పే చేస్తాను. అంటే నాకు అవసరం అయితేనే, అవసరం లేకుండా నేను అక్కడ కూడా కొలాబరేషన్ చేయాలి కదా అని హాఫ్ చేయలేనండి. ఎందుకంటే నేను ఒక మంత్లీ లిమిట్ పెట్టుకుంటాను. ఎందుకంటే నేను స్ట్రీట్ షాపింగ్ చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ వీడియోస్ అన్న చేయాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో ఎస్పెషల్లీ నేను స్ట్రీట్ షాపింగ్కే నేను ఖర్చు పెడతాను కదా, మిగిలిన వాటికి తక్కువ. అంటే నేను బయటికి వెళ్ళి ఒక శారీ పర్చేస్ చేసి, అంటే ఏమైనా ఈవెంట్ ఉంటే ఆ మనీని మళ్ళీ ఒక శారీలోకో బట్టల్లోకో యూజ్ చేసుకుంటాను. అంటే బర్త్డే ఉందనుకోండి, ఆ మంత్ ఆ డబ్బుల్ని నేను నా డ్రెస్ కోసం, నా బర్త్డే డ్రెస్ కోసం, లేకపోతే నా బర్త్డే డ్రెస్ కోసం యూజ్ చేసుకుంటాను. లైక్ డ్రెస్సెస్, మేకప్, స్కిన్ కేర్ వాటికే నా డబ్బులు, మిగిలినవన్నీ ఆయనే. అంటే ఏమన్నా ఈవెంట్ ఉన్నదనుకోండి, లేకపోతే బర్త్డే ఉందనుకోండి, రెస్టారెంట్ తీసుకెళ్ళాలంటే ఆయనే తీసుకెళ్తారు కదా. సో ఓన్లీ డ్రెస్సెస్ వీటికి మాత్రమే నేను లిమిట్గా పెట్టుకుని మంత్లీ ఇంతని దాచుకుంటాను. ఎందుకంటే నాకు ఏమి పోట్లేవి రావట్లేదండి. నేనేమి కోటీశ్వరరాల్ని కాదు, లక్షాధికారిని కూడా కాదు. కనీసం దగ్గర చాలా తక్కువ ఉంటాయి. అండ్ నేను దాంట్లో మినిమంగా లిమిట్గా పెట్టుకుని నా వీడియోస్ కోసం యూజ్ చేసుకుంటాను. సో కొలాబరేషన్ ఇంకొకటి, సో అలా ఫ్రీగా అనేది మొత్తం ఫ్రీగా వచ్చేయడం అనేది ఏమీ జరగట్లేదండి. సో అంటే వాళ్ళు బడ్జెట్లో పంపిస్తే ఓకే, ఫ్రీగానే వస్తాయి. లేదు కొంచెం బడ్జెట్ పెట్టుకుంటే నేను కొంచెం పే చేయాల్సి కూడా ఉంటుంది. సో అలా అది కూడా నాకు అవసరమైతేనే పే చేస్తాను. నిజం చెప్తున్నాను నేను, అవసరమైతేనే. అంటే నాకు ఒకసారి ఇప్పుడు ప్రస్తుతానికి కావాలనుకోండి, అప్పుడు నేను పే చేస్తాను. లేదు అవసరం లేనప్పుడు మీరు కొలాబరేషన్ ఇస్తున్నారు కదా అనేసి నేను హాఫే పే చేసేసి తీసేసుకుంటే అప్పుడు నాకు అంత ఇన్వెస్ట్ చేయలేను కదండి నేను కూడా. సో అలా కూడా నేను చెయ్యను. నాకు అవసరం, ఆ శారీ నాకు నచ్చింది, లేకపోతే ఆ శారీ ఈ టైంలో నాకు కావాలి అని అనుకుంటే మాత్రమే నేను హాఫ్ మీరు పే చేయండి, హాఫ్ నేను పే చేయండి అని చెప్తాను. లేదంటే వాళ్ళు పంపిస్తే పంపిస్తారు, లేదంటే నేను తీసుకోను, ఇంకా మనీ ఏమి ఇన్వెస్ట్ చేయను వాటికి. సో అలా జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం వరకు. సో నా కొలాబరేషన్స్ అలా కూడా ఉంటాయి, ఇలా కూడా ఉంటాయి, అన్నీ ఫ్రీగా వచ్చినవైతే కాదు. ప్రాబ్లం అయితే ఏం లేదండి. అంటే కొలాబరేషన్స్లో ఫేక్ ఉంటుంది అని ఏం లేదు. దానిలో ఫ్రీ ప్రొడక్ట్స్ చూపించడం వల్ల మీకేమీ నష్టం రాదు, నేను ప్రామిస్ చేస్తున్నాను. నేను ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి క్వాలిటీ బాగుందని ఏం చెప్పట్లేదు. సో మీకైతే ఏం నష్టం రాదు, ఐ ప్రామిస్ యూ, సరేనా. అండ్ ప్రస్తుతానికి అయితే ఇది. అండ్ నేను మీకు ఇప్పుడు purple.comలో కొన్ని కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయి నాకు. సో అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కొత్త ప్రొడక్ట్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. నేను ప్రస్తుతానికి అయితే షీట్ మాస్క్ మీతో షేర్ చేసుకుంటున్నాను. షీట్ మాస్క్ మనం చాలా బ్రాండ్స్లో చూసాం, ఫేస్ షాప్లో కానీ, లేకపోతే ఇన్నిస్ఫ్రీలో కానీ, లేకపోతే ఇంకా చాలా చూసాం కదా. సో ఇది గుడ్ వైబ్స్లో వచ్చాయండి. మనకి గుడ్ వైబ్స్ చాలా మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ కదా. సో చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో గుడ్ వైబ్స్లో వచ్చాయి షీట్ మాస్క్. ఇవి ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది, అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి కదా. సో ఇది టీ ట్రీ క్లెన్సింగ్ షీట్ మాస్క్, ఇది లెమన్ షీట్ మాస్క్, చాలా వచ్చాయి. కొరియన్ జింజర్సన్ నరిషింగ్ షీట్ మాస్క్. సో ఇది స్ట్రాబెరీ షీట్ మాస్క్, ఇది రోజ్ షీట్ మాస్క్, ఇది పొమగ్రనేట్ షీట్ మాస్క్, అండ్ ఇది కుకుంబర్ షీట్ మాస్క్, ఇది గ్రేప్ ఫ్రూట్ షీట్ మాస్క్, గ్రీన్ టీ, ఇది కూడా గ్రీన్ టీ షీట్ మాస్క్ అండి.
సో ఇది లిల్లీ, చూసారా ఎన్ని వేరియంట్స్ ఉన్నాయో. ఇది చమమైల్ షీట్ మాస్క్, ఇది లావెండర్, ఇది రైస్ అండ్ ఇది వైట్ టీ. సో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా మన దగ్గర ఉన్నాయి. సో నేను మీకు కంప్లీట్ రివ్యూ చేస్తాను. ఇప్పుడు వేసుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఇప్పుడు అర్బన్ క్లాప్లో బుక్ చేశానండి. చూసారు కదా నా ఐబ్రోస్, మీ దగ్గర నుంచి చూడండి. ఇలా కాదు కానీ దగ్గర నుంచి చూస్తే నేను అసలు ఎన్ని రోజులు అయిపోయిందో, నియర్లీ ఒక 1.5 month అయిపోయి ఉంటుంది నేను చేయించుకుని. సో అన్ని రోజులు అయిపోయింది. మొన్న వెళ్ళాను, బట్ బిజీ ఉన్నారనమాట పార్లర్లో ఆంటీ. సో మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ వెళ్ళాను, క్లోజ్ చేసి ఉంది. సో అలా అయిపోతుంది. అండ్ నాకు కూడా కొంచెం వ్యాక్స్ కూడా చేయించుకోవాల్సింది ఉంది. సో ఇంకా అర్బన్ క్లాప్లో బాగుందండి, నాకైతే సర్వీస్ చాలా బాగా నచ్చింది అర్బన్ క్లాప్లో. ఎక్కువ ఇది నైట్ యూజ్ చేస్తానండి. మార్నింగ్ షీట్ మాస్క్ అంత మంచిది కాదు, ఈవినింగ్ నైట్ నిద్రపోయే ముందు యూజ్ చేస్తే మంచిది. సో మ్యాక్సిమం ఎక్కువ నైట్ స్కిన్ కేర్ రొటీన్లో షీట్ మాస్క్ని ఇంక్లూడ్ చేస్తాను. సో మీకు నైట్ ఏదైనా నైట్ మీకు రేపు కానీ ఎల్లుండి కానీ నేను మీకు చూపిస్తాను వీటి రివ్యూస్, ఓకేనా. సో ఆల్రెడీ నేను మీకు యూజ్ చేస్తున్నాను, ఒక షీట్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. అంటే షీట్ మాస్క్లో మీకు గ్లో అనేది వెంటనే ఏం తెలియదండి, కొంచెం టైం పడుతుంది వాటి తెలియడానికి. అంటే జస్ట్ అవి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అండ్ ఎక్కువ సీరం ఉంటుంది. సీరం అంతా ఒకేసారి మన ఫేస్ పైన అంతా సీరం అప్లై చేసేసరికి మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది వెంటనే తెలియదు, షీట్ మాస్క్ వల్ల గ్లోయింగ్ అనేది వెంటనే తెలియదు, జస్ట్ మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుంది అంతే. మీరు మేకప్ చేసుకునే ముందు ఒకసారి షీట్ మాస్క్ అప్లై చేసుకుని దాని తర్వాత మేకప్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అలా కాబట్టి నేను మీ ఎదురుగా అయితే ఇప్పుడు చేయించట్లేదు, బట్ ఒకటి వేసుకుని అయితే చేశాను, నేను ఆల్రెడీ వేసుకున్నాను ఒకటి. సో చాలా బాగుంది అంటానికి ఏముండదు, అన్ని షీట్ మాస్క్లు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. సో దాంట్లో అంత చెప్పడానికి కూడా ఏమీ ఉండదు, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో మీకు ఏది పడుతుంది ఏది పడదు అనేది చూసుకుని ఆ ఫ్లేవర్లో తీసుకుని అప్లై చేసుకోండి. సో నేను మీకు లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ నేను మీకు వేసుకుని కూడా చూపిస్తాను. సో అర్బన్ క్లాప్ వాళ్ళు వచ్చే లోపు నేను 3కి బుక్ చేశాను, బట్ వాళ్ళు ముందు కూడా వచ్చేస్తూ ఉంటారండి. సో కాబట్టి నేను ఈ లోపు ఒక వీడియో ఎడిట్ చేసేసి వాళ్ళు పోస్ట్ చేసేస్తాను. సో తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా. బాయ్. హలో. సో ఇప్పుడే వీడియో ఎడిట్ చేసి పోస్ట్ కూడా చేసేసాను. ఒక సబ్స్క్రిప్షన్ బాక్స్ వీడియో చేశాను అనమాట. ఆ సబ్స్క్రిప్షన్ బాక్స్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది, బట్ మంత్ ఎండ్ అయిపోతుంది కదా. సో ఇంకొకటి కూడా ఉంది సబ్స్క్రిప్షన్ బాక్స్ వీడియో, సో అది కూడా ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, హెడ్ బాత్ చేయాలి. ఇంకా అర్బన్ క్లాప్ తన్ని అసైన్ చేశాను కదా, సో తను వస్తారు కదా, ఇంకా ఎందుకు అని చెప్పేసి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. మీకు ఇప్పుడు కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తాను. సో ఇవి ఏంటి అంటే దాన్ని ఏమంటారు, కాంబో టైప్ అనమాట. 2 హ్యాండ్ బ్యాగ్స్ ఒక కాంబో, 2 హ్యాండ్ బ్యాగ్స్ ఒక కాంబో. సో 2 కాంబోస్ నేను తీసుకున్నాను. ఒకటి వచ్చేసరికి ఇది కొంచెం బ్యాక్ ప్యాక్ టైప్లో ఉంటుంది అనమాట. సో చిన్నది, లైక్ మనకి ఏమైనా జర్నీస్ టైంలో అలాంటి టైంలో చాలా బాగుంటుందండి. అంటే స్టైల్గా ఉంటుంది, జీన్స్ టైప్లో వేసుకుంటే బాగుంటుంది. కుర్తీస్కి అంత సెట్ కాదు ఇది, కాకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు ఇది. సో ఇలా అయినా వేసేసుకోవచ్చు, సో అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ ప్యాక్లో కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలా ఉంది. ఇది చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా కాంబోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను 2 కాంబోస్ అంటే 2 బ్యాగ్స్, ఒక కాంబోలో 2 బ్యాగ్స్ చూసుకుని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది చాలా చిన్నది, కాకపోతే చాలా స్పేషియస్గా ఉంది. చూసారు కదా, లోపలంతా పేపర్ అంతా పెట్టారు కదా, వాళ్ళకి కూడా బాగుంటుంది. చిన్న బాటిల్, చిన్న బాక్స్, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అలాంటిది ఏమైనా పెట్టేసుకొని పంపించేయచ్చు. సో చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇది ఒకటి. అండ్ ఇది తీసుకున్నాను నేను. నాకు బ్లాక్ బ్యాగ్స్ అస్సలు లేవండి, అస్సలు లేవు బ్లాక్లో. సో ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నేను ఇది ఒక పేజ్ నుంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్టైల్గా కూడా ఉంది. అంటే దీన్ని ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, అంటే పెద్దగా అంటే స్లింగ్ బ్యాగ్లో వేసుకోవచ్చు, లేదు అంటే స్టైల్గా పట్టుకోవాలి అని అనుకుంటే ఇలా పట్టుకోవచ్చు. సో అది మన ఇష్టం. అండ్ ఇది నాకు సరిపోతుంది ప్రస్తుతానికి. సో ఇది నెక్స్ట్ బ్యాగ్. సో అవి 2 ఒక కాంబో. ఇంకొకటి నెక్స్ట్ కాంబోలో వచ్చేసరికి ఇది ఒకటి కలర్. సో ఇది కూడా ఏంటంటే నార్మల్ బ్యాగ్లానే ఉంది, అంటే మీరు దీన్ని స్లింగ్ బ్యాగ్లా వాడుకోవచ్చు, ఓకే. అండ్ దీనికి 2 జిప్స్ వచ్చాయి. సో ఈ కలర్ చూసారా, చాలా బాగుంది. ఇంగ్లీష్ కలర్ అంటారు కదా, సో అలాంటి ఒక కలర్ అనమాట. లైక్ ఏ డ్రెస్సెస్కైనా బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను ఇది నేను. కుర్తీస్కైనా బాగుంటుంది, లేకపోతే స్టైల్గా అయినా నార్మల్గా జీన్స్ వేసుకున్నా కూడా ఈ కలర్ మంచిగా సూట్ అవుతుంది. అందుకనే బ్లాక్ కూడా ఒకటి తీసుకున్నాను, ఇది ఒకటి తీసుకున్నాను. దానివల్ల ఈ 2 కలర్స్ మ్యాక్సిమం అన్ని డ్రెస్సెస్కి సూట్ అవుతాయి అని చెప్పి. సో ఇది నెక్స్ట్ వన్.
ఓకే, దీనిలో ఈ కాంబోలో ఇంకొకటి ఇది కూడా కొంచెం పీచ్ కలర్లో తీసుకున్నాను. అంటే ఆ బ్యాక్ ప్యాక్ టైప్లో నేను ఎక్కువ ఏమి యూజ్ చేయనండి. సో ఒకరికి ఇద్దాం అన్నట్టుగా తీసుకున్నాను అది. సో ఇది నేను యూజ్ చేస్తాను. ఇలాంటి బ్యాగ్స్ నాకు చాలా ఇష్టము. ఎస్పెషల్లీ ఈ షేప్లో ఉన్న బ్యాగ్స్ నాకు బాగా నచ్చుతాయి. సో ఈ కలర్ కూడా నాకు దగ్గర లేదని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. సో ఈ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. జస్ట్ దీనికైతే ఒకటే జిప్ వచ్చింది అండ్ లోపల అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో మనం డ్రెస్ బట్టి లేకపోతే అవుట్ఫిట్ బట్టి మనం బ్యాగ్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటే మొత్తం లుక్కే మారిపోతుందండి. సో ఈ మధ్యన అయితే బ్యాగ్స్ అయితే ఏం పర్చేస్ చేయలేదు నేను అసలు. చాలా డేస్ అయిపోయింది కొనుక్కొని. సో చాలా రోజులు అయిపోయింది అనమాట. సో ఇవే నేను చాలా రోజుల తర్వాత కొనుక్కున్నాను. అండ్ ఇది నెక్స్ట్ బ్యాగ్. సో ఇదే లాస్ట్ బ్యాగ్ అండి. ఈ రెండు ఒక కాంబో, ఫస్ట్ చూపించిన రెండు ఒక కాంబో అనమాట. సో కాంబో ప్యాక్స్లో కొనుక్కోవడం వల్ల 2 బ్యాగ్స్ వచ్చాయి, అంటే 4 బ్యాగ్స్ వచ్చాయి. సో అదనమాట. నేను ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీరు కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. తన దగ్గర బ్యాగ్స్ మాత్రమే కాదు, జ్యువెలరీ, డ్రెస్సెస్, శారీస్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. సో నేను బ్యాగ్స్ చూస్ చేసుకున్నాను అనమాట. సో తను నాకు బ్యాగ్స్ పంపిస్తానన్నారు. సో బ్యాగ్స్ చూస్ చేసుకున్నాను. సో అంతే అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఫ్రాంక్గానే చెప్తున్నాను, క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే పర్చేస్ చేయండి. సో అంతే. నేను మళ్ళీ లంచ్ చేసేసి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. దాని తర్వాత నేను ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. సో అంతే. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేస్తే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.